నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో డీఎస్పీ ప్రణీత్ రావు సస్పెండ్ అయ్యారు, అలాగే అరెస్ట్ అయ్యారు కూడా. ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పంజాగుట్ట పోలీసులు సీక్రెట్గా ఒక ప్రదేశంలో ఉంచి ఆయన విచారిస్తున్నారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో అలాగే తెలంగాణ సర్కార్ దీనిపైన సిట్ని కూడా నియమించడం జరిగింది. ఒకవేళ విచారణ పూర్తయిన తర్వాత కేటీఆర్కి వ్యతిరేకంగా కనుక వచ్చినట్లయితే కేటీఆర్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా మరి ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రణీత్ రావు గారి పేరు మారుమోగిపోతోంది. ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. ఆయన ఫోన్ ట్యాపింగ్లు చేయడం ఏంటో కానీ. సో మరి దీనిపైన తెలంగాణ సర్కార్ సిట్ని కూడా నియమించడం జరిగింది. విచారణ కూడా ప్రణీత్ రావుని ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంచి విచారిస్తున్నారనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అదంటే మరి విచారణ పూర్తయ్యేసరికి అటు తిరిగి కేటీఆర్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అని అనుకోవచ్చు అంటారా? అసలు ఏమని జరుగుతుంది? ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ అది తీగలాగుతున్నారు. డొంక ఎక్కడ తిరుగుద్దంటావు, ఎవరి డొంక కదులుతుందంటే ప్రణీత్ రావు ఇష్యూ కనుక మనం తీసుకున్నట్లయితే ఆయన్ని సిరిసిల్లలో ఉన్న అతను అరెస్ట్ చేయడానికి పంజాగుట్ట పోలీసులు వెళ్ళారని ఇట్లా తీసుకొచ్చారు. 4-5 రోజులుగా ఆయన సీక్రెట్ ప్లేస్లో పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. ఏంటంటే ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఆ 4వ తారీఖు రిజల్ట్ రాగానే ఇతను ఒక 40 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశాడు. ఒక 2 గదుల్లో ఇతను ఒక 20 మందిని పెట్టుకుని చేసేవాడంట. గత 6 ఏళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్, లేకపోతే వాళ్ళకి అతనికి ఇచ్చినటువంటి టాస్క్. అసలు ఈయనకు ప్రమోషన్ కూడా అందుకే వచ్చిందంటారు. ఈయన బ్యాచ్లో ఎవరికి రాని ప్రమోషన్ డిఎస్పీ ఎలా అయ్యాడు అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ తీసినప్పుడు ఇప్పుడు ఎంక్వైరీలో ఏం బయటకు వస్తున్నాయి? 10 లక్షల కాల్స్ రికార్డు చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ఆడాళ్ల ఫోన్ మీద నిఘా ఏంటో అర్థం కాదు. ఇక్కడ ఏంటి, ఇప్పుడు రాజకీయ పార్టీల నాయకులు, జర్నలిస్టులు, లేకపోతే వాళ్ళ ప్రత్యర్థులు, లేదు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఉంటారు, వాళ్ళ మీద నిఘా, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయటం కాదు, ఇళ్లల్లో ఆడాళ్ల ఫోన్లు ట్యాప్ చేయటం ఏంటో అర్థం కాదు. ఏది నిన్న మనం ఏదో ఆర్టికల్ ఏదో చూసాము, డక్కన్ క్రానికల్లోనో దేంటోనో, సంతోష్ రావు భార్య ఫోను, ఆ తర్వాత ఇంకా ఈ హరీష్ రావు భార్య ఫోను, ఇలా లేడీస్ ఫోన్స్ ట్యాప్ చేయటం ఏంటనేది ఇక్కడ ఇందులో మరో స్టోరీ. ఎవరు చేయమన్నారు, ఎవరు చేశారు అంటే చేయించింది ఎవరు, చేసింది ప్రణీత్ రావు అనేది మనకి తెలుసు. ఆ సమాచారం ఏంటి, అనుమానాలు ఎందుకున్నాయి, ఏ అనుమానంతో ట్యాప్ చేయించారు? ఇప్పుడు రియల్టర్స్ అందరి ఫోన్లు ట్యాపింగ్ అంటే ఒక 50 మంది బిగ్ షాట్స్ ఎవరో ఉంటే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు మాట్లాడే కాన్వర్సేషన్ అంతా విని ఆ మాఫియాకి ఏదో చెప్పటం, ఆ రియల్టర్స్ మాఫియా వాళ్ళ యొక్క బెనిఫిట్స్ పొందటం. ఇది ఎలా, ఎవరి ద్వారా, దీనివల్ల లాభపడింది ఎవరు అంటే హూ ఈజ్ ద ఎండ్ బెనిఫిషియరీ? ఇప్పుడు చేసింది ఎవరో నీకు తెలుసు, చేయించింది ఎవరో మనకు వస్తుంది. దీని ప్రతిఫలం ఎవరు అనుభవించారు? ఇతనికి ఎంత ముట్టింది? ఎవరు? ప్రణీత్ రావు ఆస్తులు ఎలా ఎక్వైర్ చేశాడు, ఇంకా వాటి గురించి ఇంకా రాలేదు. ఎంతెంత మూట కట్టాడు, ఎవరెవరి దగ్గర ఏమేమి ప్లాట్లు కొన్నాడు మనం చూసాం. ఒక్కొక్కడిని ఎవరిని గదిలిచ్చిన ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఐఏఎస్లు, సీనియర్ ఐఏఎస్లే, ఒకడేమో 53 ఎకరాలు కొన్నాడు అంటాడు, ఒకడేమో అసలు అత్యున్నత పోస్ట్ చేసిన ఆయన ఒక 22 ఎకరాలు ఒక చోట కొన్నాడు, 25 ఎకరాలు. ఇంకొకడైతే అసలు 112 ఎకరాలు కొనేసాడు జీహెచ్ఎంసీ వాడు. ఏంటి, అటు విశాఖపట్నంలో, విజయనగరంలో కూడా అతని ఆస్తులు ఉన్నాయి, 1000 కోట్లంట. రెరా పనిచేసినటువంటి వ్యక్తి. ఇలా మరి ప్రణీత్ రావు ఆస్తులు ఏంటో కూడా చూడాలి. ఇంత చేసినాడు, ఇంకా ఎంత మూటగట్టి ఉంటాడు. ఇలాంటి పరిస్థితులు అసలు ఏంటి ట్యాపింగ్? 36 ఏళ్లుగా భారతదేశానికి పట్టిన చీడ పీడ ఏది? ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది. మంత్రి పదవినే త్యాగం చేయాల్సి వచ్చింది. ఎవరు? రామకృష్ణ హెగ్డే. దీనివల్ల ఎప్పుడో 88లోనో ఎప్పుడో కర్ణాటక మాజీ సీఎం ఒక ఆయన ఉండేవాళ్ళు, రామకృష్ణ హెగ్డే అని. అప్పట్లోనే ఫోన్ ట్యాపింగ్ చేయటం
ఏది అనేదో జనతా పార్టీ నుంచి బయటకు వచ్చి జనతా దళ్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మన మాజీ ప్రధాని ఉన్నాడు కదా దేవేగౌడ, ఆ తర్వాత అజిత్ సింగ్ ఉంటాడు, ఎవరు చరణ్ సింగ్ కొడుకు, వాళ్ళిద్దరి కాన్వర్సేషన్స్ ఏయో ట్యాప్ చేయించినట్టు. ఓకే. అప్పుడు ఉన్నటువంటి ఆ డిఐజీ సంతకం పెట్టి పలానా 50 మంది ఫోన్లు ట్యాప్ చేయమని చెప్పి ఆయన ఇస్తే అది కాస్త నీకు రుజువై పార్లమెంట్లో కూడా దానిపైన ఒక స్టేట్మెంట్ వచ్చి అసలు ఆయన మంత్రి పదవినే వదులుకోవాల్సిన పరిస్థితి రామకృష్ణ హెగ్డే. అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది అది చాలా సివియర్ క్రైమ్. అది ఆషామాషిగా మనం ఏముందిలే ఇంటే అనుకోవటం కాదు, నీ ప్రైవసీని బ్రేక్ చేయటం. ఏది మనకు ఆర్టికల్ 21 మన హక్కు, అది ఏది నా లైఫ్లో కానీ నా వృత్తిలో కానీ నా సీక్రసీని బ్రేక్ చేసే అధికారం నీకు లేదన్నమాట, ప్రభుత్వానికే లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ ఫోన్ ట్యాపింగ్ నీకు 36 ఏళ్ళుగా మనం వింటున్నాం, అనేక మంది బలయ్యారు అన్ని రాష్ట్రాల్లో. అసలు కర్ణాటకలో అయితే అసలు ఇది కథలుగా చెప్తారు దీనిపైన. ఇప్పుడు తెలంగాణ, గతంలో మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా కొన్ని వచ్చాయి. ఏంటి విమర్శలు, పెగాసస్ అనేది ఏదో ఒక పెద్ద సాఫ్ట్వేర్ వీళ్ళు కొన్నారని, ఇక్కడ మన దేశంలో ఇజ్రాయిల్ నుంచి ఈ సాఫ్ట్వేర్ తెచ్చుకున్నారని, ఆ ఎక్విప్మెంట్ అంతా పెట్టుకుని రికార్డింగ్ చేస్తున్నారు, వింటున్నారు. ఇలా పక్కాడు మాట్లాడుకుంటుంటే వినే ధోరణి ఇది ఎంత పరాకాష్ఠకి చేరిందంటే, అంటే వాళ్ళ అక్రమ సంపాదనకి, వాళ్ళ యొక్క అధికారాన్ని నిలబెట్టుకోవటానికి ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారనే దానికి ఇప్పుడు ఇంకో ప్రత్యక్ష సాక్ష్యం ప్రణీత్ రావు ఇష్యూ. 10 లక్షల కాల్స్ రికార్డింగ్ అంటే ఆషామాషిగా ఇప్పుడు అరెస్ట్ చేశారు. అసలు నువ్వు వాటిని ధ్వంసం చేయటం ఏంటి? ఎవరు ధ్వంసం చేయమని చెప్పారు? 40 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశాడు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. ఇది ఆషామాషి అంశం కాదు. రేవంత్ రెడ్డి ఫోన్లు ట్యాప్ అయ్యాయి. రేవంత్ రెడ్డితో పాటు అనేక మంది నాయకులు, ఏది వివిధ అపోజిషన్స్, కాంగ్రెస్, బీజేపీ, లేకపోతే కమ్యూనిస్టులు, రాజకీయ నాయకులు ఫోన్లు ట్యాపింగ్ అవ్వడం. నెక్స్ట్ జర్నలిస్టులు కూడా, ఏది మరి రాజకీయ నాయకులు జర్నలిస్టుతో మాట్లాడుతుంటారు కదా, ఏం మాట్లాడారు ఏంటి అని ప్రముఖ పత్రికల్లో, ప్రముఖ ఛానళ్లలో పనిచేసేటటువంటి జర్నలిస్టుల ఫోన్లు కూడా ప్రణీత్ రావు ట్యాప్ చేశాడు. ఇవన్నీ బయటికి రావాలి. అసలు ఎవరెవరు ఆ ట్యాప్ చేయమన్న అధికారం ఎవరు? నువ్వు ఇప్పుడు ట్యాప్ చేయమన్నంత మాత్రాన్ని నువ్వు చేయటానికి నీకు లేదు కదా, నువ్వు చెయ్యవు కూడా, నువ్వు రిస్క్, అది నీ ఉద్యోగానికి. నీకు ఒక ఆర్డర్ రావాలి. ఎవరి నుంచి? డిఐజీ లాంటి, మొన్న చెప్పాను ఇందాక, అప్పుడు రామకృష్ణ హెగ్డే హయాంలో ట్యాపింగ్ జరిగిందంటే అప్పుడు డిఐజీ నీకు సంతకం పెట్టించాడు ఈ 50 మంది నాయకుల ఫోన్లు ట్యాప్ చేయమని. ఇప్పుడు కూడా ప్రణీత్ రావుకి ఇచ్చిన ఆదేశాలు ఎవరి నుంచి వచ్చాయి? ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయమని అక్కడ పేపర్ ఉంది. ఆ సంతకం పెట్టిన ఆ పోలీస్ ఆఫీసర్ ఎవడో ఉంటాడు కదా, డిఐజీయో డీజీపీయో, ఇవన్నీ బయటకు రావాలి. అంటే లాస్ట్ టైం మీరు అన్నట్టు ఆ రకంగా పేపర్ మీద ఇచ్చారా ఆదేశాలు, లేకపోతే నోటి మాటల్లో ఇచ్చారా ఆదేశాలు అనేది ఇంకా మనకు తెలియదు. ఇంకా ప్రణీత్ రావు మాట్లాడితేనే ఎవరు చేయమన్నారు, ఇవి ఎందుకు చేశారనేది తెలుస్తుంది. అంటే ఒక పార్టీ అని లేదు, అన్ని ముఖ్యమైనటువంటి పార్టీలు తెలంగాణకు సంబంధించి అందరి నాయకులు ఈయన చేశారు. నాయకులవి, జర్నలిస్టులవి, చివరికి నాయకుల పెళ్ళాలవి కూడా. సో మరి దీని నుంచి మళ్ళీ కేటీఆర్ పేరు వినిపిస్తుంది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి. అంటే ట్యాపింగ్ టీతో స్టార్ట్ ఉంది కాబట్టి కేటీఆర్ ఆ రకంగా మరి ఎలా ఈయనకి కనెక్ట్ చేసుకుంటున్నారు ఈ ట్యాపింగ్ విషయం, ఈ విచారణ ఒక కొలిక్కి వస్తే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా అనేటువంటి మాటలు కూడా వినపడుతూ ఉన్నాయి. ఎవరి అయినా ట్యాప్ చేయమని ఎవరు చెప్తారు? ఇప్పుడు నాకు నీ పైన అనుమానం ఎప్పుడు ఉంటుంది, నువ్వు నా ప్రత్యర్థివి అయితే. ఇప్పుడు ట్యాప్ చేయబడిన ఫోన్ నంబర్లన్నీ చూస్తే వాళ్ళ ప్రత్యర్థి ఎవరో మనకు తెలుస్తుంది. అంటే కేటీఆర్ ప్రత్యర్థి. హరీష్ రావు ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయమన్నాడు కేటీఆర్? హరీష్ రావు మీద అనుమానమా? సంతోష్ రావు ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయమన్నాడు? సంతోష్ మీద అనుమానమా? కాబట్టి ఇప్పుడు ఏంటంటే సూత్రధారి నీకు దొరికాడు. ఎవరు? ప్రణీత్ రావు. తీగ దొరికింది. డొంక కదులుతుందంటే ఇక పాత్రధారులు బయటికి రావాలా? ఇది ఒక పెద్ద మహాకుట్రగా కనపడుతోంది.
సో మరి ఇది తెలంగాణ సర్కార్ చాలా సీరియస్గానే తీసుకుంటుందా, లేకపోతే కొంచెం హడావిడి చేసి సైలెంట్ అయిపోతుందా? ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు కూడా అది నాన్ సీరియస్నెస్ ఉండదు అనమాట. అది చాలా సీరియస్ మ్యాటర్. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దీనిపైన చాలా సీరియస్గానే చర్యలు తీసుకుంటుంది. అందుకే కదా సీక్రెట్ ప్లేస్లో అతన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళ ప్రణీత్ రావు అనేది చాలా డెలికసీ అన్నమాట. ఏదన్నా జరగరానిది జరిగితే ప్రణీత్ రావు ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రణీత్ రావు భద్రత చూడాలి. పైపెచ్చు మొత్తం నిజాలు బయటకు రావాలి. అవును, మరి ఫోన్ ట్యాపింగ్ తీగ కదులుతోంది, డొంక కూడా కదులుతోంది. మరి డొంక ఎక్కడ తేలుతుంది అనేది ఇంకా తెలియదు, చూడాలి. సో మరి ఎవరెవరి పేర్లు, నాయకుల పేర్లు బయటకు వస్తే ఎవరు చేయమన్నారనేది చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, జీవీఎస్ గారు. నమస్తే.